హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతి ఫోర్. ఈరోజు సండే స్పెషల్ అండి. నేను ఫిష్ చేద్దాం అనుకుంటున్నాను. అందరూ ఏంటి వాయిస్ మారింది అనుకుంటున్నారా? ప్రశాంతి ఓల్డే కానీ ప్రశాంతిని కాదండి నేను మాట్లాడేది. ప్రశాంతి ఆడబిడ్డని చెప్తూ ఉంటుంది కదండి. మా ఎడిటర్ అని, ఆ ఎడిటర్ని నేనేనండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. కాకపోతే ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నానని చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫిష్ అండి, నేను శుభ్రంగా కడిగేసి వెనిగర్ వేసి కడిగి పెట్టానండి, సాల్ట్ వేసి. ఇదేమో చింతపండు పులుసు. ఇవి పచ్చిమిరపకాయలు నేను ఇట్లా పొడుగుగా కట్ చేశానండి, తర్వాత తీసేసుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. తర్వాత ఆనియన్స్, టొమాటో అండి. ఇప్పుడు చేసే హాయ్ అండి. స్టవ్ పెట్టేసి ప్యాన్ పెట్టేసానండి, కొంచెం హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఓకే అండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ అవి వేసుకుందాము. ఇవి ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం కారం లేకుండా ఉంటుంది. తినేటప్పుడు కూడా మనకి టేస్ట్ బాగుంటుంది, మంట లేకుండా తినేసేయచ్చు. ఆనియన్ పచ్చిమిర్చి కూడా పడేయకుండా తినేసేయచ్చు. వీడియోస్ చేయడం అంటే ఏదో ఈజీ అనుకున్నాం కానీ అండి, దిగినాక తెలుస్తుంది ఎంత కష్టమో. పాపం మనం ఏమో చూసి ట్రోల్ చేసేస్తూ ఉంటాం కానీ ఆ వీడియో మేకింగ్, ఎడిటింగ్ చాలా వర్క్ ఉంటుందండి. ఏది ఈజీ కాదు, ఏ వర్క్ కూడా అంత ఈజీగా ఉండదు. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదండి ఫస్ట్. సరే, ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇప్పుడే వేసేస్తానండి. ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఫ్రేగ్రెన్స్ కూడా బాగుంటుందని ఆయిల్లో ఈ ఆనియన్స్ పచ్చిమిర్చితో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తున్నాను. ఇది నేను ముందే చేసి పెట్టుకుంటానండి. నాకు అప్పుడప్పుడు అంటే కుదరదు, చదువుకుంటూ ఉంటాను కదా, మళ్ళీ ఇది వేస్ట్ టైము అని కుదరదండి. ఒక్కోసారి పవర్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది అవుతుందని నేను ఇట్లా చేసేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు ఇది ఫ్రై చేద్దాం కొంచెం ఆయిల్లో. నిన్నే వేసానండి నేను. ఇది సాటర్డే కదా, కొంచెం ఫ్రీగా ఉంటామని సాటర్డే రోజే ఇట్లాంటి పనులన్నీ చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఇదిగోండి ఇది అల్లం పౌడర్ అండి, మసాలా. నేను జీలకర్ర, మళ్ళీ మిరియాలు, ధనియాలు అన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి ఉంచుకుంటానండి. అప్పుడప్పుడు వేసుకోవడం కష్టం కాబట్టి ఇవన్నీ కలిపి వేసుకుంటే బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీకు అది చేసే ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆనియన్స్, టమాటాలు కూడా వేసేసుకున్నాము. ఫిష్ కాబట్టి అవి చాలా టైం పట్టింది కదా. ఇప్పుడు ఆయిల్లోనే వేసేసుకుంటే మనకి ఈజీగా మగ్గిన తర్వాత బాగుంటుంది. ఫిష్ వేసుకోవచ్చు. మళ్ళీ ఫిష్ ఒకసారి వేసిన తర్వాత ఇవన్నీ కలపడం కష్టం కాబట్టి అన్నీ ఇప్పుడే రోస్ట్ చేసేసి పెట్టుకున్నామంటే మనకి తర్వాత ఈజీగా ఉంటుంది. సరేనండి, ఇప్పుడు కొంచెం ఇది ఫ్రై అయిన దాకా ఇట్లా మూత పెట్టేద్దాము. కొంచెం సేపు అది మగ్గిద్దండి. మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇప్పుడు నేను దీంట్లో ఫిష్ పెట్టేస్తాను. ఫిష్ కూడా కొంచెం ఆయిల్లో మగ్గిద్ది కాబట్టి బాగుంటుందండి టేస్ట్. ఆ ఫ్రేగ్రెన్స్ అంతా ఆ ఫిష్కి పట్టిద్ది కదా, మసాలా, ఆనియన్స్, ఆయిల్ అదంతా అప్పుడు బాగుంటుంది. ఇది మా వారు కరివేపాకు తేవడం మర్చిపోయారండి, అందుకని నేను వేయలేదు. మీ దగ్గర కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆయిల్లో కంటే వాటర్ అవి పోసేసుకుంటాం కదండి, అవి పోసేసిన తర్వాత అది కరివేపాకు వేస్తే స్మెల్ కూడా ఇంకా చాలా బాగా వస్తుంది.
ఫ్రెష్ది అయితే ఇదిగోండి ఇట్లా వేసేసాను. నేను ఫస్ట్ టైం అండి వీడియో చేయడం. ఏదన్నా తప్పులుంటే సారీ అండి. ఏదన్నా మార్పు చేసుకోవాలంటే మీరు కామెంట్స్ రూపంలో చెప్తే నేను నెక్స్ట్ సెర్చ్ చేసుకుంటాను. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి. నేను ఎప్పుడు ఇట్లా వంటల వీడియోలు చేయలేదు, ఓన్లీ ఎడిటింగే చేశాను ఇప్పటివరకు. ఇదే ఫస్ట్ టైము. ఇప్పుడు సాల్ట్ పసుపు అవి వేసుకున్నామండి. నేను నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మరి చప్పగా ఉంటే అసలు టేస్ట్ బాగోదు. నాన్ వెజ్కి అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది, లేదంటే స్మెల్ వస్తే అసలు తినలేము. ఆయిల్గా అది కారం అయి తక్కువైనా కూడా. నేను చెప్పాలంటే నేను కొంచెం మా ఇంట్లో వాళ్ళందరికంటే కారం ఎక్కువే తింటాను. మా వదిన మన్నయ్య మా అమ్మ వాళ్ళందరూ తక్కువ. ఇంకా ఈయనకు కూడా నేనే అలవాటు చేసేసాను. మామూలుగా అయితే ఈయన అసలు తినేవాడు కాదు కారం. కాకపోతే ఇంకెక్కడికి వచ్చినాక నేను చేసిన వంటే కాబట్టి పాపం అలవాటు అయిపోయాడు. ఏం వంకలు పెట్టాడు, ఎలా ఉన్నా పాపం తినేస్తాడు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అలా అని మనం సరిగ్గా చేయకుండా ఉండం కదా. సరేనండి, ఇప్పుడు సాల్ట్ అయిపోయి పసుపు వేసేసి కొంచెం అది చింతపండు ఇందాక నానబెట్టుకొని ఉంచుకున్నాం కదండి, గుజ్జు తీసి అదే వాటర్ వేసేసుకున్నామంటే మనకి ఇంకా అయిపోతుంది, అది ఉడికిద్ది. ఈ లోపల నేను కొత్తిమీర అది కట్ చేసి పెట్టుకుంటాను మ్యారినేట్ చేయడానికి. ఒక్క నిమిషం. చింతపండు ఇది వేస్తున్నానండి నేను. ఇవి చింతపండు వాటర్ కలిపేసి పెట్టుకున్నానండి నేను. ఇంకా మళ్ళీ అది పొట్టు అదంతా దాంట్లో పడుకుని ఉంటాడని కాబట్టి మనం ఎన్ని వాటర్ కావాలో ఎంత క్వాంటిటీలో కావాలో అవి వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒకసారి అలా కదిలిద్దాం. వాటర్ అడుగుదాకా పోతే అప్పుడు కింద నుంచి ఉడుకుతా వస్తుంది కాబట్టి గ్యాస్కి అది బాగుంటుంది. ఒకసారి ఇట్లా కదిలిచ్చేసి మూత పెట్టేస్తే ఇంకా అదే ఉడికిద్ది. గరం మసాలా పౌడర్ కూడా నేను వేసేసానండి అది. సో ఇంకా అది ఉడకడమే కావాలి. ఎలా ఉంటుందో. ఫిష్ నేను చాలా తక్కువ చేస్తాను. చికెన్ మటన్ అంటే ఓకేలే, కానీ ఫిష్ చేస్తే తినడమే కానీ మనం అట్లా కాదు ఇవి. కానీ కుదరాలి. ఎలా ఉందో చూసి మీరు కామెంట్ పెట్టండి. చాలా థ్యాంక్ యూ అండి, అందరూ బాగా ఆదరిస్తున్నారు సబ్స్క్రైబర్లు కానీ ఇవి. ఇంకా ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా చూపించి సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఇప్పటి వరకు మీరు చూసిన దానికన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాండ్ వస్తుందని, కానీ ఇదంతా మీ వల్లేనండి. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ కూడా నాన్ వెజ్ చేయడంలో బాగా ఎక్స్పర్ట్ అండి. ఈసారి ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మతో కూడా వీడియోస్ ఏమన్నా తీసి పెట్టిస్తాను, చూడండి. చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, ఇది కొంచెం సేపు ఫ్రై ఉడకనిద్దాం. ఈ లోపల చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఎలా ఉందో. అదిగోండి అట్లా ఉడుకుతూ ఉంది. నీకు వంట వచ్చా, చేయడం వచ్చా అది అని అనమాకండి. వెనక కొంచెం వాటర్ ఉండాలి, రైస్లో కలవాలి కదా. మరి గ్రేవీ అట్లా ఉంటే కలుపుకోవడం ఇదేమోనని కొంచెం వాటర్గానే ఉంచమంటారు. ఆనియన్ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేశానండి. ఇంతకీ మీ సండే స్పెషల్స్ ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. ఏం చేస్తారు సండే రోజు? నేనైతే ఫుల్గా తింటా అమృతం సీరియల్ చూస్తానండి. నా ఫేవరెట్ అమృతం సీరియల్. ఎప్పుడైనా సరే తింటున్నాను అంటే మాత్రం నాకు కంపల్సరీగా అమృతం సీరియల్ ఉండాల్సిందే. అది చూస్తూనే తింటాను. ఎంతైనా 90s కిడ్స్ కదా. మీరు ఎలా చేస్తారో చెప్పండి. మీ సండే స్పెషల్స్ ఏంటి, ఇలా ఈరోజు ఏం చేస్తున్నారు ఏందని కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఏమన్నా తప్పులుంటే సారీ అండి. నేను చెప్పాను కదా ఇదే ఫస్ట్ టైం అని. నాకు అసలు నా వాయిస్ అంటేనే కొంచెం ఇది, అప్పటికి వాయిస్ ఓవర్ అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. చూస్తాను ఇప్పుడు ఈ వీడియో రిజల్ట్ని బట్టి నెక్స్ట్ టైము చేద్దామా లేదంటే ఈ కుకింగ్ బాధ్యత మా వదినకే అప్పగిద్దామా అని. ఓకే, ఇది ఇట్లా ఉడుకుతూ ఉంది కదండి. నాకు తెలిసి ఫిష్ త్వరగానే ఉడికిద్ది, సో ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ ఎక్కువ కదిలిస్తే ముక్క పాడైపోతుందని అదొక భయం.
వేస్తే. అదిగోండి అలా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకా మ్యారినేట్ చేసుకుని నేను ఆపేస్తానండి. ఇంకా ఆ మాత్రం గ్రేవీ లేకపోతే రైస్లో కలుపుకోవడానికి ఎంత ఉండదు కదా. పెళ్ళికి ముందు ఏం ఉండవు, పెళ్ళైన తర్వాత అన్ని వంటలు నేర్చుకోవాలి. తప్పదు. ఇదిగోండి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసి నేను ఇంకా ఆపేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రం ఇట్లానే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉండండి. ప్లీజ్ మీ వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉండిద్దో. బాయ్ అండి. బాయ్ అని మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? నా కుకింగ్ చూశారు కానీ తినేసేనా ఎలా ఉంటుంది కాంప్లిమెంట్ చెప్పేది వెళ్ళలేదు కదా, అది చూపిద్దామని మళ్ళీ చేస్తున్నానండి. ఇప్పుడు ఆయన వచ్చారు, పెడుతున్నాను. చూద్దాం ఎలా రెస్పాండ్ అవుతారు. ఫస్ట్లో ఇట్లానే తెచ్చారండి ఫిష్, కాకపోతే అప్పుడు వండిన దెబ్బకి అసలు వద్దన్నారు. అప్పటి నుంచి తేవట్లేదు. ఈ మధ్య మళ్ళీ నేను తెమ్మని చెప్తే తీసుకొస్తున్నారు. రాదని అంతే వదిలేయకూడదు కదా, చేస్తూ ఉంటే అదే వస్తుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే చేస్తున్నాను. చూద్దాం ఏమంటారు. ఓకే, ఇప్పుడు చూద్దామండి ఎలా ఏమంటారు. హాయ్ చెప్పండి ఒకసారి వ్యూయర్స్కి. ఓకే, చేపలు తింటున్నాము. మామిడి చేసింది, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా కష్టం మీద వచ్చారు లైన్లోకి. థ్యాంక్ యూ మీకు, ఈయనకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఈరోజు స్పెషల్స్ బాగా ఎంజాయ్ చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. ఓకే మరి బాయ్.